హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? మంచి ఉన్నారు? నేనైతే మంచి ఉన్నానమాట. ఈరోజు అయితే ఒక సింపుల్ వ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేసిన అండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ సండే రోజు అయితే ఆఫ్టర్నూన్ నుండి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఆఫ్టర్నూన్ నుండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ బయట చూస్తున్నారు కదా, మొత్తం ఆకలి అయితే పడిపోయి ఉన్నాయన్నమాట. అదేంటో అండి బాబు, చెట్లు ఉంటే ఒక బాధ, చెట్లు లేకపోతే ఒక బాధ. నాకైతే చెట్లు ఉంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఇన్ని రోజులు వేరే ఇళ్ళల్లో ఉండి నాకు చెట్లు ఉంటే బాగుంటుండే, చెట్లు ఉంటే బాగుంటుండే అన్న ఫీలింగ్ అయితే నాకు ప్రతిసారి ఉంటుండే అనమాట. ఇంకా వెళ్ళిన ప్రతి దగ్గర చిన్న చిన్న అంటే వాకిలు కూడా చిన్నగా ఉంటుండే అనమాట. ఇంకా ఏ చెట్టు పెట్టుకున్నా కూడా చిన్న మల్లెపూల చెట్ట, లేకపోతే చామంతి, గులాబీ అట్లా పెట్టుకొని అనమాట నేనైతే. సో అట్లా ఉండేది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే అంత బాగుంది. ఇంకా చెట్లు కూడా బాగున్నాయి బా అనుకున్నా. కాకపోతే వచ్చిన తర్వాత పెద్ద టార్చర్ అయిపోయిందండి బాబు. మెయిన్గా ఏంటంటే కోతులతోనే అయితే పెద్ద టార్చర్ అయిపోయింది. పెద్ద గ్యాంగ్నే తీసుకొస్తాయి. మనం ఎంత మంచిగా ఊడ్చుకొని నీట్గా పెట్టుకుంటాం చూడండి, అప్పుడు ఎవరు చూడరనమాట. ఇట్లా ఆకులు అవన్నీ పడిపోయి ఉండి ఎవరైనా సడన్గా వస్తే ఎట్లుంటుంది చెప్పండి. అగో ఇంకా ఏం అంటే ఎట్లా పెట్టుకుంది ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మనసులో కూడా అనుకుంటూ ఉంటారు. సో నాకైతే అట్లా అస్సలు నచ్చదు అనమాట. ఉన్న దాంట్లో నేనైతే కొంచెం నీట్గానే పెట్టుకుంటాను. అంటే అంత కాకపోయినా కొంచెమైనా నీట్గానే పెట్టుకుంటా. కాకపోతే ఎంత నీట్గా వేసుకున్నా కూడా అట్లా చేస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. ఇక చెట్లు ఉన్నందుకు మొత్తం ఆకులు అయితే ఇక్కడైతే ఇందాక కూర్చేసినా కదా, సో అక్కడ కూడా మొత్తం పడిపోతూ ఉంటాయి. ఇంకా వాటర్ పోను కూడా పోవు అనమాట. వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా అవి ఎన్నిసార్లు కొట్టేసినా కూడా అంతే అవుతున్నాయి అనమాట. ఇంకా ఏం చేయాలో అసలు అర్థం అవ్వడం లేదు. ఈసారి అయితే మొత్తం కొమ్మలే కొట్టాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇంకా మ్యాటర్కి వస్తే ఏంటి అంటే, ఇంకా మ్యాటర్ ఏదో వీడియో వెళ్ళిపోతా ఉంది, నేను ఏదో చెప్తూ ఉన్నా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేనైతే మార్నింగ్ నుండి ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అయితే బట్టలు అయితే ముందే నానబెట్టిన. ఇంకా సండే వచ్చిందంటే చాలు కంపల్సరీ చెద్దర్లు అవన్నీ ఉతుక్కుంటా అనమాట. వీక్లీ ఒక 2 times అయినా కంపల్సరీ ఉతుక్కుంటా. ఇంకా మనకు కూడా మంచిదే కదండి, ఉతుక్కుంటే మనకు కూడా ఇంట్లో బాగుంటుంది. మళ్ళీ చిన్న పిల్ల ఉంది కాబట్టి మనకు కూడా నీట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఉన్నా లేకున్నా మనం నీట్గా పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మొత్తం అయితే బట్టలు అయితే ఉతికేసిన అనమాట. ఉతికేసి ఇంకా కొంచెం నీళ్ళు అయితే అడిచిపోతాయి కదా, సో అట్లా అని చెప్పి పక్కన అయితే పెట్టేసిన అనమాట. కొంచెం అయితే రెస్ట్ తీసుకున్న బట్టలు విండేసి ఇంకా పాప అయితే ఆడుకుంటా ఉంది. మా వారైతే పాప ఆడిపిస్తూ ఉన్నారు. పాప ఏంటి అంటే తనకు దొరికేదే సండే రోజు రెస్ట్ కదండి, సో దానివల్ల అట్లా అన్నమాట. ఇంకా నాకైతే బట్టలు అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది అనమాట నా ఫీలింగ్. నాకు బట్టలు అంటేనే పెద్ద పని, అది పెద్ద టాస్క్. ఎప్పుడెప్పుడు ఉతికేసేయాలి, ఎప్పుడెప్పుడు ఆరేసాలని ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే మొత్తం బట్టలు అయితే ఉతికేసుకొని ఇంకా ఆరేయడానికి అయితే వచ్చేసిన అనమాట. 3 అవుతుంది, అప్పుడు టైం 3 అవుతుంది. ఈ బట్టలు అయితే ఆరేసిన తర్వాత కిందకైతే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నానండి బాబు. పొద్దున్న నుంచి పనులే ఉన్నాయన్నమాట. ఇంకా పొద్దున్న నుంచి మీకేం చూపించలేదు కానీ పొద్దున్న నుంచి బట్టలు ఉతకడమా, బట్టలు నానబెట్టడమా, చెద్దర్లు ఉతకడమా, బెడ్షీట్లు అవన్నీ ఉండనమాట. ఇంకా పాపని ఫ్రెష్ అప్ చెప్పియడం, సో అవి ఉంటాయి కదా, అవే అనమాట. ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా సాయంత్రమే షూట్ చేసిన అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కూడా మార్నింగ్ స్నానం చేయలేదు. అవన్నీ పనులు పెట్టుకుంటా కదా సండే రోజు, సో చెద్దర్లు బట్టలిగిన అప్పుడు అయితే స్నానం చేయను అనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాతనే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. తలార మంచిగా స్నానం చేసి ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాయి కదా, చీర అయితే రెడీ పెట్టుకున్నా. కాస్త అయితే బయటకైతే వెళ్ళేది ఉందండి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే టీ అయితే పెట్టుకున్నాం కదా, మా సాయంత్రం పూట టీ పెట్టుకొని తాగినాం అనమాట 6కి, నేను మా వారు. ఇంకా కొంచెం పాలుగిన ఉంటే మేమైతే బయటకి అయితే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకెక్కడే అక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నైట్ కూడా అయిపోయింది, టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. ఇంకా ఆ టైంలో అయితే ఒక ఫంక్షన్ అయితే ఉండింది, సో దానివల్ల అయితే సింపుల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. ముందుగానే రెడీ అయినా, ఓన్లీ చీర అయితే కట్టుకున్నా. కొంచెం అయితే ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి దానివల్ల అనమాట. పాపైతే అప్పటికి పడుకుంది పాపం, బొట్టుకి ఏం లేకుండా ఓన్లీ స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసి పడుకున్నాం అనమాట. ఇంకా పార్టీ కంపల్సరీ వెళ్ళాలి అని చెప్తే ఇంకా బయలుదేరాము. ఇంకా అప్పుడే లేసేసరికి ఇంకా పాప అయితే డల్ ఉందనమాట. ఇంకా అప్పుడే బొట్టుగానే పెట్టేసిన, అందుకని చెప్పి ఆ పౌడర్ అయితే అట్లా ఉందనమాట. అండ్ ఇక్కడ మీకు చీకటిగా అనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే కార్ అయితే వచ్చిందనమాట ఇంటికి. సో మనం అయితే వెళ్ళడానికి ఆ ఫంక్షన్కి, బర్త్డే ఫంక్షన్ అయితే ఉందనమాట. సో ఎవరిది ఏంటనే నేనైతే మీకు చెప్తాను. ఇంకా నేను తెలిసిన అక్క వాళ్ళు ఇంకా అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మేమైతే అందరం అయితే వెళ్తున్నాం అనమాట. అక్క వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ అయితే వచ్చేసామన్నమాట. సో చూడండి ఇక్కడ స్లోగా అయితే మీకు పెడుతున్నా, ఎక్కువ ఏం షూట్ చేయలేదు. చాలా మంది ఉండేసరికి నాకే కొంచెం మొహమాటం అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ పార్టీ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా మంది వచ్చారనమాట. ఇంకా మేమైతే అక్కడ కూర్చొని ఇంకా కాసేపు కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా నైట్ వరకు అయితే ఉండేసి వచ్చేసినాం అనమాట. ఫుడ్ గిన తీసుకొని తినేసి ఇంకా ఫొటోస్ గిన తీసుకొని అయితే వచ్చేసినాం అనమాట. అప్పుడు ఎవరిది అని అంటే ఇప్పుడు మా హస్బెండ్ వర్క్ చేస్తారు కదా, ఆ ఓనర్ వాళ్ళ కొడుకుదనమాట. అంటే ఆ ఓనర్ వాళ్ళ మన్మర్ది అనమాట. సో దానివల్ల మేమైతే వెళ్ళాము. ఇంకా షాప్లో వర్కర్స్ అందరిని అయితే ఇన్వైట్ అయితే చేశారనమాట. సో దానివల్ల మేమైతే అందరం అయితే వెళ్ళాము. అండ్ ఇక వెళ్ళేసి ఇంకా మేము పార్టీ మొత్తం అయిపోయే వరకు అయితే ఉండేసేసి ఇంకా నాకు చిన్న పాప ఉంది కాబట్టి నేనైతే తొందరగానే వచ్చేసిన అనమాట. ఇంకా మా వారు అయితే అక్కడే ఉన్నారు, నన్ను అయితే డ్రాప్ చేశారనమాట. అందరిని ఒక్కొక్కరిగా డ్రాప్ చేస్తూ ఉన్నారు. నన్ను కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా ఈ అన్నయ్య అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా హస్బెండ్ అయితే షాప్ దగ్గరే ఉన్నారు, అంటే అక్కడే ఉన్నారనమాట పార్టీ దగ్గర ఫ్రెండ్స్తో. ఇంకా అప్పటికే టైము 10 ఇట్లా అవుతుంది. నేనైతే 8కి వెళ్ళి ఇంకా 10 కల్లా నేను అక్క వాళ్ళందరం రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. ఇంకొకళ్ళు అక్కడ దిగిపోయారు షాప్ దగ్గర. ఇంకా మనకు కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి ఇంకా నేను కూడా
ఇంటికి అయితే ఫైనల్గా వచ్చేసిన అనమాట. ఇంకా మా వారు ఒక షార్ట్ వీడియోలో చెప్పిన ఫుడ్ తీసుకోలేదు, డ్రింక్ చేసి వచ్చారని చెప్పేసి ఆ షార్ట్ వీడియో అయితే చూడండి. నాకైతే చాలా కోపం వచ్చింది. కాకపోతే ఇంకెప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కాబట్టి ఇంకా పర్లేదులే అనుకున్నాను అనమాట. అని కూడా ఏం లాభం ఉండదు, ఇంకా రోజు చేస్తే ఏమైనా అనొచ్చు కానీ పాపం ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి నేను కూడా ఏమనలేదు, లైట్ తీసుకున్నా. అట్లుంటా అనమాట. ఇంకా నేనైతే ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా పడుకునే లోపే నేనైతే 11కి ఇట్లా పడుకున్నా, మా వారైతే 12కి ఇట్లా వచ్చారు. ఇంకా వచ్చేసి తనైతే ఇంకా షార్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను మొత్తము. ఇంకా ఫుడ్ ఏం తీసుకోకుండా వచ్చారనమాట, ఫుల్గా డ్రింక్ చేసి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా చపాతీ చేసేసి ఇంకా తనకు తినిపించి పడుకున్నాం అనమాట. ఏం అయితే షూట్ చేయలేదు, ఇంకా ఆ నైట్ ఏం షూట్ చేస్తాం చెప్పండి. సో దానివల్ల అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఇట్లుంది, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ ఇంకా ఎందుకో అంటే మొత్తం క్లౌడీగా అయిపోయింది, మంచిగా ఎండ అయితే కొట్టింది. ఒకటేసారి మొత్తం వర్షం పడడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా మనమైతే బట్టలు ఉతుక్కొని ఆరేసిన కదా, సో అదైతే ఇంకా బట్టలు తీసుకురావడానికి అయితే వెళ్ళినా. ఇంకా నైట్ నాకు తీయడానికి కుదరలేదు, అక్కడికి వెళ్ళాం కదా, ఇంకా వెళ్ళడం రావడం ఇంకా అదే సరిపోయిందనమాట. ఇంకా మొత్తం అయితే ఎండ ఉండి ఒకటేసారి మొత్తము అంటే క్లౌడీగా అయిపోయి ఇంకా వర్షం పడడం అయితే స్టార్ట్ అయిందనమాట. వర్షం కూడా పడింది. సో నాకు అర్థం కాలేదు ఈ టైంలో వర్షం ఎందుకు పడింది అని చెప్పేసి. ఆయన అంటారు కదా హోలీకి ముందు పడుతుంది అని చెప్పేసి, సో అందుకనే అనుకుంటా వర్షం పడతా ఉంది. ఇంకేం షూట్ చేయలేదండి. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.